హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక చందు అయితే వల్లి చేసిన అన్యాయం గురించి, వల్లి తనని డబ్బు కోసమే పెళ్లి చేసుకుందని, ఇక తన ఫేక్ సర్టిఫికెట్స్ గురించి అన్నీ తలుచుకుంటూ ఇక చాలా బాధపడుతూ ఉంటాడు చందు అయితే. అది చూసి వేదవతి అయితే ఇక ఈ చందుగాడు అదే మూడ్లో ఉంటున్నాడు, వీడిని ఎలాగైనా ఆ మూడ్ నుంచి బయటికి తీసుకురావాలి అని అనుకుంటుంది. ఇక చందు దగ్గరికి వెళ్ళి, చందు ఏంట్రా, ఏమైందిరా, నీకు ఇలా ఉంటున్నావు? ఆ వల్లి వెళ్ళిపోతే ఏంటిరా, వల్లి కాకుంటే ఇంకొక ఆమెని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను అంటూ ఇక చందునైతే అంటూ ఉంటుంది వేదవతి. ఇక దాంతో చందు అయితే వల్లి ఇంత అన్యాయం చేస్తుందని అనుకోలేదమ్మా, నేను ఎప్పుడూ కూడా వల్లి ఇలా చేస్తుందని కలలో కూడా నేను ఊహించలేనమ్మా అంటూ ఇక చందు అయితే వేదవతితో చెప్పుకుంటూ ఇక బాధపడుతూ ఉంటాడు. ఇంకా వేదవతి అయితే ఏంటి మాకు ఈ పరిస్థితి, చందు పరిస్థితి చూస్తే ఇలా ఉంది, ధీరజ్ ఏమో ప్రేమతోటి మాట్లాడడం లేదు, సాగర్ గాని పరిస్థితి అలా ఉంది, ఇక అమూల్య జీవితమే అనుకుంటే నా కొడుకుల జీవితం కూడా అలానే ఉంది అనుకుంటూ ఇక వేదవతి అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలో తెల్లారుతుంది. ఇక ఈరోజు శ్రీరామనవమి కావడంతో ఇక ఇంట్లో పూజ చేస్తేనైనా ఇక ఇవన్నీ సర్దుకుంటాయేమో అని ఇక వేదవతి అయితే ఇంట్లో పూజ ప్రారంభిస్తుంది. ఇక అందరూ పూజలో కూర్చుంటారు. ఇక చందు వల్లి లేకపోవడంతో ఇక వేదవతి, రే నడిపోడా, నువ్వు నర్మదా వచ్చి పూజలో కూర్చోండ్రా అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే. అది వినగానే వెంటనే సాగర్ నర్మదా ఇద్దరూ అయితే ఇక పూజలో కూర్చుందామని ఇక స్టేజ్ ఎక్కి పూజ మీద కూర్చుంటాడు. అది చూసి వెంటనే రామరాజు పూజ నుంచి పైకి లేస్తాడు. వాడు కూర్చుంటే నేను కూర్చోను అని అనగానే ఇక వెంటనే సాగర్ అయితే లేచి ఇక అమ్మ, మీ ఆయననే పూజలో కూర్చొని ఇక పూజ చేసుకోమని, ఇక ఇక్కడ నేను ఉండను అంటూ ఇక సాగర్ అయితే వెళ్ళిపోతాడు. అది చూసి ప్రేమ, నర్మదా, వేదవతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి దేవుడా, దేవుని పూజ చేస్తేనైనా మా కుటుంబ పరిస్థితి చక్కబడుతుంది అనుకుంటే ఇప్పుడు కూడా ఇలా జరుగుతుంది అని ఇక వేదవతి అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే ధీరజ్, ఏరా నువ్వన్నా వచ్చి పూజలో కూర్చోరా అని అనగానే ఇక ప్రేమ అయితే చాలా సంతోషించి ఇక ప్రేమ పూజలో కూర్చుందామని ఇక స్టేజ్ పైకి ఎక్కుతుంది. ఇక అది చూసి ధీరజ్ సైలెంట్గా అక్కడే ఉంటాడు. నేను ప్రేమతో పూజ మీద కూర్చోవడం ఏంటమ్మా, నాకు ప్రేమతో పూజలో కూర్చోవడం ఇష్టం లేదమ్మా అని అనగానే ఇక ప్రేమ అయితే చాలా బాధపడుతుంది. అది చూసి నర్మద కూడా చాలా బాధపడుతుంది. ఏంటి ప్రేమ, మనకి ఈ పరిస్థితి, మనం ఈ ఇంటికి మంచి చేసినా కూడా మనల్ని చెడుగానే అనుకుంటున్నారు అంటూ ఇక నర్మద అయితే తన మనసులో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక వేదవతి అయితే ఏంటండి అలా చేస్తున్నారు, మన కొడుకులు మన ఇంట్లో పూజ జరుగుతూ ఉంటే పూజ మీద కూర్చోవద్దా అని అనగానే ఇక రామరాజు అయితే నీకేమీ తెలియదు, ఉండు బుజ్జమ్మ, వాళ్ళు చేసిన పాపాలకి వాళ్ళకి ఇలానే శిక్ష వేయాలి అంటూ ఇక రామరాజు అయితే సాగర్ వైపు కోపంగా చూసుకుంటూ ఇలా అంటాడు. ఇక దాంతో సాగర్ అయితే చాలా బాధపడి ఇక అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అది చూసి నర్మద కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక పంతులు గారైతే ఎవరో ఒకరు కూర్చోండమ్మా, పూజ ఇలా మధ్యలో ఆపివేయకూడదు అని అనగానే ఇక రామరాజు, వేదవతి అయితే పూజ పైన కూర్చుంటారు. ఇక వాళ్ళతో పంతులు అయితే ఇక పూజ ప్రారంభిస్తాడు. ఇక సీతారాముల కళ్యాణాన్ని అయితే జరిపిస్తాడు. ఇక దీంతో వేదవతి అయితే ఆ శ్రీరామచంద్రుని ఇలా కోరుకుంటుంది, స్వామి, ఇక నా కొడుకు జీవితాలు, నా కూతురి జీవితాన్ని, నా కోడన్లని అందరూ సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలి, ఇక మా ఇల్లు సంతోషంగా ఉండాలి స్వామి, ఈ బాధలు మేము తట్టుకోలేకపోతున్నాము, ఒకరి తర్వాతకి ఒకరికి, ఏంటి స్వామి మాకు ఈ బాధలు అనుకుంటూ ఇక అంతా నీపై నా భారాన్ని వేస్తున్నా స్వామి, ఇకపై అంతా నువ్వే చూసుకోవాలి అంటూ ఇక వేదవతి అయితే తన మనసులో తాను మొక్కుకుంటూ ఉంటుంది. ఇక సీతారాముల కళ్యాణాన్ని అయితే ఇలా జరిపిస్తాడు పంతులు గారు. ఇక ఇటు వెళ్తే వల్లి అయితే, ఈ ప్రేమ, నర్మద ఇద్దరూ కలిసి నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేలా చేశారు, నన్ను నా చందు బావని విడదీశారు, ప్లాన్ మీద ప్లాన్ వేసి దెబ్బ మీద దెబ్బ కొట్టి నన్ను ఇలా చేశారు, నేను వాళ్ళ సంగతి చూస్తాను అంటూ ఇక వల్లి అయితే
తన కోపాన్ని ఇంకా కొంచెం పెంచుకుంటూ ఇక ప్రేమ నర్మదల సంగతి చూస్తా అని అనుకుంటుంది. ఇక వల్లి అయితే భాగ్యం ఇంతలో ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు అని అనగానే వల్లి అయితే తన తల్లి దగ్గరికి వెళ్ళి ఇలా బాధపడుతూ ఉంటుంది. అమ్మ ప్రేమ నర్మద ఇద్దరు కలిసి నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేశారమ్మా అని అనగానే భాగ్యం అయితే నువ్వేం వర్రీ అవ్వకు తల్లి, మనం ఏదో ఒక ప్లాన్ చేసి మళ్ళీ నిన్ను ఆ ఇంటి కోడలుగా చేస్తాను అంటూ ఇక భాగ్యం అయితే వల్లిని ఓదారుస్తూ ఉంటుంది. ఇక ఈరోజు వీడియోలో అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్. సీతారాముల కళ్యాణంలో సాగర్ని అవమానపరిచిన రామరాజు, ఇక బాధతో షాక్లో నర్మద, ప్రేమ, వేదవతి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.